హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఇదైతే ట్యూస్డే రోజు తీసిన బ్లాగ్ అండి. ట్యూస్డే రోజు పొద్దున్నే లేవడంతో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే ఒలిచేసుకుంటున్నాను. బియ్యం అవి కడిగి పెట్టానండి. పెసరపప్పు కూడా నానబెట్టాను. ఎందుకంటే ఈరోజు పెసరపప్పు పొనగంటాకు కర్రీ చేద్దామని. పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది కదండి. కొద్దిసేపు నానబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. అలాగా నానబెట్టుకొని తినాలండి. పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా, శనగలైనా ఏవైనా నానపెట్టుకొని తింటే మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందంట. ఈ మధ్య నేను వీడియోస్లోనే చూశానండి. ఇదిగోండి, ఇవైతే తొడిమలు అయితే తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే పక్కకు పెట్టుకున్నాను వీటిని. బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. అదిగోండి, పెసరపప్పు కూడా నానపెట్టి పెట్టుకున్నాను. పప్పులు ఏవైనా సరే ముందుగా అయితే నానపెట్టి పెట్టుకోవాలట. ఆకుకూరలు అంతా కూడా ఉప్పు నీళ్ళు అయితే వేసి పెట్టాను. ఇది ఇడ్లీ పిండి అండి. ఇంక ఇడ్లీలు అయితే చేసేయాలి ఈరోజు. ఇడ్లీల కోసమని నేనైతే పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి, పల్లీలను అయితే వేయించుకుంటున్నాను. నేను ఇలా నూనెలోనే వేసేసి ఏం చేసుకుంటాను, పచ్చిమిర్చి వేసేసి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా లేండి. ఒకసారి ఏమో డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకుంటాను. ఈరోజు మాత్రం పల్లీలని నూనెలోనే వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే పల్లీలను అయితే వేయించుకుంటున్నానండి ఆయిల్లో. పల్లీలు చట్నీ చాలా బాగుంటుంది. పల్లీలు చట్నీ బాగుంటుంది. కొంతమంది కొబ్బరి పుట్నాల చట్నీ కూడా చేసుకుంటారు పల్లీలు వేసుకోకుండా. నేనైతే ఎక్కువ శాతం పల్లీ చట్నీయే చేస్తానండి. పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకుంటాను. కొత్తిమీర ఉంటే మాత్రం నేను కొత్తిమీర ఎక్కువగానే వాడేస్తానండి. ఇక్కడ నేను ఇంకొక పనికి ఆకుకూర కడగడానికి వెళ్ళాను. ఇది ఇలా పెట్టేసి ఇంకో పచ్చిమిరపకాయలు అయితే కడిగి తీసుకొచ్చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశానండి. పచ్చిమిర్చి డైరెక్ట్గా అంతే వేస్తే పుట్ట అని పేలినట్టు అవుతాయి కదా, అందుకని కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని. ఇంక ఇవి ఈ విధంగా అయితే వేగిపోయాయి. చట్నీ కూడా పట్టేసుకోవడానికి ఆరబెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ పెసరపప్పు పునగంటాకు కర్రీ చేస్తున్నాను కదా, కొంచెం పోపు దినుసులు వేసేసుకున్నాను. నేను అన్ని డబ్బాలో కలిపి అయితే పెట్టేసుకుంటానండి. పోపు దినుసులు, పచ్చిపప్పు, అలాగే మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర ఇంతవరకు అయితే వేసేసుకున్నాను. మళ్ళీ అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా తరిగింది వేసేసుకున్నాను. ఇంకా పెసరపప్పు నానబెట్టుకున్నాను కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను ముందుగానే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అండి. నేనైతే ముందుగానే వేసుకుంటున్నాను. కొంతమంది ఏమో ఆకుకూర వేసిన తర్వాత దానిపైన పెసరపప్పు వేస్తారు. ఎలా వేసుకున్న పెసరపప్పు ఈజీగా ఉడికిపోతుంది. ఇంక ఈ పెసరపప్పు, ఆనియన్స్ ఇవి ఈ విధంగా మగ్గిపోతూ ఉంటాయి. ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చేసుకున్నాను వీటిని. ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంకా మనము పొనగంటాకు కడిగేసుకొనేసి అది పెట్టేసుకోవాలి. ఇంకోండి, ఈ విధంగా పెసరపప్పు ఫస్టే వేస్తే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అడుగున మొత్తం ఇట్లా అతుక్కుపోతుంది కాబట్టి. ఎక్కువ శాతం ఆకుకూర వేసుకున్నాకైనా పెసరపప్పు వేసుకోవచ్చు. ఇంకోండి, ఇంకా నేనైతే ఆకుకూరని అయితే పెట్టేసుకుంటున్నాను. పొనగంటాకుని. ఇదైతే కాస్త పండిపోయిందండి ఆకుకూర. ఇంకా చాలా వరకు తీసేసాను పండిన ఆకులన్నీ. అన్నీ తీసేసినా కూడా ఇవి కూడా మళ్ళీ మరునాడుకు పండిపోయాయి ఒలిచిపెట్టుకున్న తర్వాత కూడా. సరేలే, ఆకుకూర పండినా ఇంకా చేసేది ఏం లేదు అనేసి అంతే ఉంచేసానండి నేను. ఇంకా ఈ పెసరపప్పు, ఈ ఆకుకూర పెట్టేసుకున్నాం కదా, ఇంక ఇది మగ్గ పెట్టుకుంటున్నాను కొంచెం అంత వాటర్ వేసుకునేసి. ఇంక ఇక్కడైతే ఇడ్లీలు కూడా చేసుకుంటున్నానండి ఈరోజు. ఇదిగోండి, ఈ విధంగా ఆకుకూర మనం పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం ఇంతవరకు వేసేసి ఇంకా పక్క పెట్టేసుకోవాలి. ఇంకా కారం కూడా వేసేసుకొని కలిపేసుకునేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంక ఇది మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. చట్నీ అయితే పట్టేసుకొని వచ్చేసాను ఈలోపు. ఇంక ఇదిగోండి, ఇదంతా నీళ్ళు, మనం వేసిన నీళ్ళకి పప్పు అంతా, ఆకుకూర అంతా మగ్గిపోయింది. ఇంక కొద్దిగా సేపు ఉంచేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకేమి వేయాల్సిన పని లేదు. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు. ఇంకొన్ని నేను ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. నైట్ కూడా ఇడ్లీ అండి. ఇప్పటికైతే మా బాబు వరకే వేసాను ఇడ్లీలు. ఇంకొన్ని ఇడ్లీ చాలా ఫ్లఫీగా బాగా వస్తాయి. మీరు ఎలా కొలత పెట్టుకుంటారనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నేను ఎలా పెడతానో కూడా ఇడ్లీలు వేసేటప్పుడు చెప్తాను. చూస్తూ ఉండండి వీడియోని. ఇదిగోండి, పెసరపప్పు కర్రీ కూడా అయిపోయింది. పెసరపప్పు పొనగంటాకు కర్రీ. ఎక్కువ ఆకుకూర ఉన్నప్పుడు ఇంక ఇట్లా చేసుకుంటే బాగానే ఉంటుందండి మనకి. ఇంకా అలాగే రసం కూడా పెట్టాను. ఇది మాత్రం మధ్యాహ్నం పూట పెట్టేశాను లేండి రసము. ఇడ్లీ ఉంటే నేను ఖచ్చితంగా నాకు రసం చేసుకోవడం ఇష్టం అనిపిస్తుందండి. అందుకని ఇడ్లీ ఉంది కదా అనేసి నైట్కి ఎట్లాగో ఇడ్లీయే కదా అని ఇంకా మధ్యాహ్నం అయితే రసం పెట్టేసుకున్నాను. ఇంకోండి, ఇడ్లీలు ఇంక వేసేసుకుంటున్నాను. ఇది నైట్కి. ఇది మార్నింగ్ ఇది ఇడ్లీ పిండిని నీట్గా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి. నేనైతే మరీ
గట్టిగా అయితే పిండిని ఉంచనండి, కొంచెం లూజ్గానే ఉంచుతాను. అప్పుడే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. కొద్దిగా మరీ లూజుగా కాదులేండి, కొంచెం ఒక మాదిరిగా ఇగోండి ఇక్కడ చూపించిన విధంగా కాస్త లూజ్గా ఉంటేనే ఇడ్లీ పిండి మనకి ఇడ్లీలు గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయండి. ఒక సగం గ్లాస్ వేసుకున్నాను, సగం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, 3/4 గ్లాస్ వేసుకున్నానులేండి చిన్న గ్లాస్ తోటి. ఇంకా బాగా కలిపేసుకొని ఇంకా మనము ఇడ్లీ వేసేసుకోవడమే, కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇడ్లీ ప్లేట్లకి. మీరు ఎలా చేసుకుంటారు ఇడ్లీలు అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీరు కొలత ఎలా పెడతారు అనేది. గట్టిగా రాకుండా ఉండాలంటే మాత్రం ఇడ్లీలు ఈ మాత్రం ఫ్లఫీగా ఉండాలండి, పిండి మాత్రం ఈ మాత్రం లూజ్గా ఉండాలి పిండి, అప్పుడే ఇడ్లీలు మనకు సాఫ్ట్గా వస్తాయి. గట్టిగా గినక ఇడ్లీ పిండి ఉంటే మనకి ఇడ్లీలు కూడా ఖచ్చితంగా గట్టిగానే వస్తాయి. ఇంకా నేను ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నానండి. మీరేం చేసుకున్నారు టిఫను, డిన్నరు నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. మీకు వీడియోలు నచ్చుతున్నాయా? ప్లీజ్ అండి వీడియోస్ చూడండి, ఛానల్లోకి వెళ్ళి నేను ఈ మధ్య రోజు పెడుతున్నాను వీడియోస్. ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా కామెంట్స్ అయితే చేయండి. ఇదిగో ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నానండి నైట్ డిన్నర్కి. అదేవిధంగా పాలు కూడా కాంచుకుంటున్నాను. నేను తోడు ఎవ్రీడే కూడా ఈవినింగ్ పూటనే తోడేసుకుంటాను పాలల్లో. ఈ మధ్య పాలల్లో తోడు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుందండి. పొద్దుటికి పేరుకోవట్లేదు, ఉదయాన్నే టైం పడుతుంది పేరుకోవడానికి, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా అందుకోసమని. ఇంకా పాలైతే కాంచేసుకున్నాను. దేవుడివి కూడా సామాన్లు తోమేయాలండి, దీపారాధన అయితే చేసేసుకున్నాను నేను. ఇంకోండి ఇడ్లీ పిండికి ఇంత మిగిలింది, దాన్ని రేపు పొద్దునకి నేను బోండాలు కానీ గుంత పునుగనాలు కానీ వేసేస్తాను. గిన్నెలన్నీ తోమేసుకున్నానండి, అలాగే ఉన్నట్లన్నీ అయితే తోమేసుకున్నాను. ఇవి మాత్రం లంచ్ బాక్స్ వచ్చేసింది కదా, ఇంకా బాక్సులు అయితే కడిగేసేయాలి లంచ్ బాక్సులు. ఈరోజు లంచ్ బాక్స్ కంటే ముందే గిన్నెలన్నీ తోమేసేసుకున్నాను. టీవీ ఇంకా అవి తోమేసేయాలి లంచ్ బాక్స్వి. ఇంక ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నానండి. ఉడికిపోయాయి ఇడ్లీలు, చూడండి చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు. ఈ విధంగా వస్తాయండి, కొంచెం లూజ్గా కలుపుకుంటే పిండి, ఎక్కువ టైట్గా లేకుండా కొద్దిగా అంత మరీ ఎక్కువ కలిపేయకూడదు. లూజ్ అంటే ఒక మాదిరిగా. ఇంకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంక ఇడ్లీలలోకి అయితే నేను పల్లి చట్నీ చేసుకున్నాను కదండి, ఆ చట్నీ, రసము, ఇంకా కారప్పొడి ఉంది మా ఇంట్లో, కారప్పొడి ఇది వేసేసుకొని ఇంక ఈ రోజుకైతే డిన్నర్ ఈ విధంగా అయితే ముగించేసామండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేస్తున్న లైక్ మాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.